ఆ కుష్ఠరోగులు దావీదు కుమారుడా యేసు మమ్మను కరుణించు అని కేకలు వేసేటువంటి సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. కాబట్టి అందరూ దావీదు కుమారుడే, దావీదు కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేది ఏంటంటే, ఈయన దావీదు కుమారుడని మీరు ఆలోచించొద్దు, ఈయన దేవుని కుమారుడు, మెస్సయ్య, ఆయనని క్రీస్తుగా ప్రభువుగా ఆయన పంపించాడు. కాబట్టి ఈ లోకములో ఆయన శత్రువులు రోజున ఆయన పాదముల కింద పీఠముగా అవ్వవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సత్యాన్ని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అక్కడ వాళ్ళకి ఈ విషయం అర్థం కావడంలా. ఏమవట్లేదు? అర్థం అవడంలా. ఎందుకని అర్థం అవడం లేదంటే, వాళ్ళు ఇంకా అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి మాటలనే, ఈయన దావీదు కుమారుడు, ఈయన యోసేపు కుమారుడు, ఈయన మరి కుమారుడు, ఈ కోణాన్ని వాళ్ళు ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాటల గురించి చెప్తూ, ప్రభువు నా ప్రభువు అని దావీదు అన్నది నన్ను గురించి అని చెప్పాడు యేసు ప్రభు వారు. ఎవరి గురించి? తనను గురించి తానే, నన్ను గురించి చెప్పాడు. మీరు అర్థం చేసుకోవడం లేదు.